అమెరికాకి భారత్ ఒక షాక్ ఇచ్చింది. ఏదైతే ట్రంప్ స్వయంగా నరేంద్ర మోడీతో ఫోన్ చేసి డీల్ మాట్లాడేసాం, సుంకాలు తగ్గించేస్తున్నాం, 50% నుంచి 18% తగ్గించేస్తున్నాం, రష్యా ఆయిల్ కొంటున్నందుకు పెంచినటువంటి ఆయిల్ 25% ట్యాక్సులు తగ్గించేసాం, ఎందుకంటే వెనిజులా నుంచి కొనుక్కోవడానికి భారతదేశం అంగీకరించింది అన్నటువంటి మాట చెప్పుకురావడం. త్వరలో ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరుగుతుంది, అమెరికా నుంచి భారత్కు పంపించే వస్తువులన్నిటికీ ట్యాక్స్ ఫ్రీ, అదే సమయంలో భారత్ నుంచి అమెరికాకు పంపించేటటువంటి వస్తువులకి 18% పన్ను అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. భారత్కి అమెరికా నుండి వచ్చే పన్నులకి ట్యాక్స్ ఫ్రీ కంప్లీట్ రావాలంటే భారత్ నుంచి అమెరికాకి వెళ్ళే వస్తువులకు కూడా 100% ట్యాక్స్ ఫ్రీ రావాలి. ఇది నెంబర్ 1. అందుకని నరేంద్ర మోడీ అయితే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇష్యూ ప్రస్తావించలేదు. నెంబర్ 2 వచ్చేటప్పటికి వెనిజులా ఆయిల్ కొనబోమని మేమేం హామీ ఇవ్వలేదు అని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తేల్చెప్పింది. నిషేధిత దేశాల జాబితాలో ఉన్న వాటి దగ్గర కొనబోము అన్నటువంటి. యాక్చువల్గా వెనిజులా దగ్గర ఇదివరకు 11% ఆయిల్ కొనేవాళ్ళం మనం. అలాంటిది ఇప్పుడు నిషేధిత జాబితాలో పెట్టింది అమెరికా. ఇప్పుడు మనం ఈ పాయింట్ అన్నాం కాబట్టి వెనిజులా మీద నిషేధం ఎత్తేయాల్సిన బాధ్యత అమెరికాకు. అప్పుడు కొంటామని చెప్తున్నాం, తద్వారా వెనిజులాకు మనం బెనిఫిట్ చేస్తున్నాం. మొన్ననే వెనిజులా అధ్యక్షురాలు మనల్ని అడిగింది రోడ్రిడ్జ్ అదే అనుకుంటా. కాబట్టి మనం స్ట్రాటజిక్గా అనుసరిస్తున్నాం. రెండో పక్కన పూర్తి అడ్డదిడ్డంగా వీళ్ళకి లొంగేదేమీ లేదన్నటువంటి విషయం తేల్చి చెప్తున్నాం.